గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. తులారాశి వారికి మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నాయో అవి నెరవేరుతాయి 15 రోజుల్లోనూ కూడా. అయితే మొట్టమొదటి వారం అనుకూలంగా ఉంటే రెండో వారం కూడా స్వల్ప అనుకూలతలే ఉన్నాయి. అయితే బద్ధకము లేజినెస్ బాగా పెరుగుతాయి. ఇతరుల సలహాలు వింటారు, కాకపోతే ఆ సలహాలు మంచివా కాదో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి, అతిగా మాట్లాడకండి, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. అయితే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, పుస్తకాలు చదువుతారు, కొత్త నాలెడ్జ్ కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. డబ్బుల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వారిని, ప్రేమించిన వాళ్ళని మళ్ళీ బాగా చూస్తారు. అలాగే గతంలో పోయిన వారిని దక్కించుకోవడము, గతంలో కనపడకుండా పోయినవి తిరిగి దొరకడము, లేదా పోలీస్ కేసుల్లో పెట్టి మళ్ళీ మీకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైనా ఉంటే పొందడము జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల సమస్యలు కానీ అపాయాల నుంచి కానీ మీరు బయటపడతారు. సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల కూడా మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి. సంఘంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు లభిస్తాయి. తెలివిగా మాట్లాడతారు, ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. అలాగే అనుకున్నంత ఆదాయం సంపాదించుకోవడము, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము, డబ్బుల సంపాదన కోసం తాపత్రయపడము, గతంలో చేసిన అప్పులు తీర్చడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడము, కొత్త వ్యాపారాలు కానీ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ ప్రయత్నం చేసినట్లయితే పర్మిషన్లు రావడంతో పాటుగా గృహపరమైనటువంటి పర్మిషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత, కుటుంబపరమైనటువంటి ఆస్తులు సంక్రమించడము, అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా విద్యార్థులకి నూతన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాల పట్ల కొత్త కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా స్థాన మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారము, నూతన ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు కనపడతాయి. వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, అలాగే కొత్త వ్యాపార లబ్ధితో పాటుగా వ్యాపార మార్పులు కనపడుతున్నాయి. అయితే మీ జాతకంలో కూడా గ్రహాలు బలంగా ఉన్నాయా, ఏం దశలు నడుస్తున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయో చెక్ చేసుకుని వాటికి పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలులు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.